హాయ్ గైస్, వెల్కమ్ టు నేను నన్నడ ఛానల్. చిటికల రసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వాట్ అదే అండి, సింపుల్గా 5 minutesలో రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అయితే ఈ లోపల మనం ఒక పాత నాటి కథ ఒకటి వినేద్దామా? ఇప్పుడంటే కార్లు, బైకులు అని రకరకాల వెహికల్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా అంతా కాలినడకనే వెళ్ళేవాళ్ళనమాట. అయితే ఇద్దరు మిత్రులు పక్క ఊరు నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. దారిలో ఏవేవో చిన్న చిన్న అంగళ్ళు వస్తూ ఉన్నాయి. అయితే ఆ ఇద్దరు మిత్రులు ఒక మిత్రుడు చీకటి పడుతుంది కదా అని చెప్పేసి ముందుగానే ఆలోచించి ఒక లాంతర్ షాప్ దగ్గరికి వెళ్ళి లాంతర్ కొనుక్కున్నాడు అనమాట. అయితే వేరే మిత్రుడు మాత్రం నేను కూడా ఎందుకు లాంతర్ కొనుక్కోవాలి, నా మిత్రుడు వెళ్లే మార్గంలోనే కదా నేను వెళ్తాను, ఆ లాంతర్ వెలుగులోనే వెళ్ళిపోదాంలే అని అనుకుంటాడు. ఆ ఆలోచనతోనే ఈ రోజు రాత్రికి వాళ్ళ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పేసి పిలుస్తాడనమాట. అయితే అలా వెళ్తూ ఉండగా ఒక దట్టమైన అడవి నుంచి వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. అయితే మధ్యలో వచ్చేసి మిత్రుడు అంటాడు, నేను ఈరోజు మీ ఇంటికి రాలేను, నా ఇంటికి వెళ్ళాలి, నా భార్య పిల్లలు నా కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అతని ఇంటి దారి వైపుగా అతన్ని వెళ్ళిపోతాడు. ఇంకేముంది, ఆ దట్టమైన అడవిలో ఈయన వెలుగు లేకుండా వెళ్ళలేడు కాబట్టి ఆ రాత్రి అంతా ఆ చెట్టు పైన ఎక్కేసి బిక్కు బిక్కుమంటూ భయంతో గడిపేస్తాడనమాట తెల్లవారేదాకా. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం వేరే వాళ్ళ మీద ఆధారపడితే మనం మన గమ్యానికి ఎప్పటికీ వెళ్ళలేము. కాబట్టి మనం ఎప్పుడు మన సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు, అదేంటి స్ట్రాటజీస్తో మన గమ్యాన్ని చేరుకోవాలి. కానీ పక్కవాడి మీద డిపెండ్ అయిపోయి కంప్లీట్గా ఉన్నామంటే ఎప్పటికీ మనం మన సక్సెస్ని చేరుకోలేమన్నమాట. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తారు, కానీ అది ఎగ్జాక్ట్గా మన జీవితానికి మ్యాచ్ అవ్వాలి, సూట్ అవ్వాలి, అలానే వర్కౌట్ అవ్వాలి అని చెప్పేసి ఏమీ ఉండదు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం బ్రెయిన్ మనం వాడుకుందాం అంతే. కథ అయిపోయిందండి. ఇంతకీ రసం చేసే విధానం చూస్తున్నారా లేదా? సరేలేండి, మీరు చేసుకునేటప్పుడు ఒకసారి క్లియర్గా చూసుకొని చేసుకోవచ్చు. కానీ ఇంతకీ ఈ రసం మాత్రం చాలా సింపుల్గా, రుచికరంగా ఉంటుంది. ఎప్పుడు నాన్ వెజ్ అయినా కొంచెం అరుగుదల కోసం అప్పుడప్పుడు రసం కూడా చేసుకోండి. అదే 5 నిమిషాలు అయిపోయే రసం అయితే ఇంకా మంచిదే కదా. అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అడగాల ఏంటి, నచ్చితే మీరు చేసుకుంటారులేండి.